ప్రస్తుత రాజ్యాంగ విధిలో ఉంటుందా లేదా, కొత్త చట్టాలు కావాలా, చట్టాలు కావాలంటే ఎలా వెళ్ళాలి అని కొన్ని సూచనలు చేస్తాను. తర్వాత ఎందుకంటే విస్తృతంగా ఆ విషయాల మీద మనం చర్చించాల్సి ఉంటుంది. చాలా మందికి తెలుసు 2007వ సంవత్సరంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007లో జీవో ఇష్యూ చేయడం అనే విషయం డాక్టర్ చెప్పారు. అందులో ప్రభుత్వం 7 కొండల్ని ఇదే క్షేత్రంగా ప్రకటించింది. కానీ ఆ ప్రకటనతోనే అందరూ ఆగిపోయింది. ఆ ప్రకటన ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎందుకంటే జీవో అనే దానికి చట్టబద్ధత లేదు. అయితే దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే దానికి మనకు ఒక ఉదాహరణ కనిపిస్తే కంటోన్మెంట్ బోర్డ్స్ యాక్ట్ అని వింటారు కదా, మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అది మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కింద కానీ, లేకపోతే పంచాయతీ రాజ్ వ్యవస్థ కింద కానీ, లేకపోతే మున్సిపల్ వ్యవస్థ కింద కానీ చెప్పుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కిందనే కాదు, అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కింద ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి బయట ఉంది.